పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం చిన్న రాజాపురంలో సవర ఎల్లంగి అదేవిధంగా సవర గాయని ఇద్దరి దంపతుల దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కొంత పొత్తలు తొక్కుతుంది. అసలు ఎంత ఫాస్ట్ గా నింగిలోని జరిగే చిత్రాలు విచిత్రాలు అన్ని కూడా కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు కూడా. అయినా సరే ఏదో ఒక చోట మూఢనమ్మకాలు కారణంగా ఇలాంటి దారుణ ఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు గిరిజనులు దంపతులు దారుణ హత్య ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా విస్మయానికి గురి చేస్తుంది. సో పొద్దున్న రోజు పనికి వెళ్ళేటువంటి ఇద్దరు దంపతులు కూడా కనపడకపోయేసరికి స్థానికులకి అనుమానం వచ్చింది. ఇంటికెళ్ళి తలుపు తీసి చూసేసరికి ఇద్దరు కూడా రక్తపు మడుగుల్లో తేలియాడుతున్నారు. అక్కడ జరిగిన వాతావరణం అంతా కూడా భయాందోళనకంగా మారింది. అదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి క్షుద్ర పూజలు చేస్తున్నారు. వీరి వల్ల నాకు మనశ్శాంతి లేదు, ఆరోగ్య పరిస్థితి బాగోవటం లేదు, ఇంట్లో ఒంట్లో రెండిట్లో కూడా వెలితిగా ఉంది అంటూ వారిపై కక్ష పెంచుకొని అత్యంత దారుణంగా గొడ్డలతో నరికి చంపి పరారైపోయాడు. సో రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు చూసిన ఆ ఇద్దరు బిడ్డలు కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే నా తల్లిదండ్రులు చంపేటంత పాపం ఏం చేశారు, ఎందుకు చంపారు? సో తండ్రి లేకపోయినా ఇంటికి వచ్చేసరికి నా తల్లి ఉంటుంది, 2 ముద్దలు వండి పెడుతుంది అనడానికి ఇప్పుడు తల్లి కూడా లేదు. తల్లి చనిపోయినా మా కష్టాలని సుఖాలను చూడడానికి తండ్రి అయినా ఉంటాడు అనుకున్నాం, కానీ తండ్రి కూడా లేదు. ఇంత దారుణంగా ఎందుకన్నా చంపారు అంటూ కూడా ఆ పసి హృదయాలు అమాయకపు మాటలతో ప్రశ్నిస్తుంటే ఎవరికి మాటలు కూడా రావటం లేదు. అసలు ఎందుకు గిరిజన ప్రాంతాల్లో ఎందుకు ఇలాంటివి ఇంకా విశ్వసిస్తూ ఉంటుంటారు? ఆరోగ్యం బాగోపోతే ఒక డాక్టర్ల సూచనలు సలహాలు లేదంటే ఇతరాత్రి ఇంకేదైనా సరే మందులు వినియోగించవచ్చు కదా. అంతేగాని ఒక కుటుంబం మీద కక్ష పెంచుకొని వాళ్ళ కారణంగానే మేము ఇలా అవుతున్నాం అంటూ కోపద్రుకై ఎందుకు క్షణిక ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొన్ని కుటుంబాల్లో విషాదాంతం కూడా అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు కూడా పసి హృదయాలు అమాయక మొహాలతో తమ తల్లిదండ్రులు అలా రక్తపు మడుగుల్లో ఉంటే ఎలా తట్టుకుంటారు? ఇంకా మేము అనాథలుగా అయిపోయామా? రేపొద్దున్న వీళ్ళ అమ్మా నాన్నని ఇలా చంపేశారు, వీళ్ళ అమ్మా నాన్న క్షుద్ర పూజలు చేసేవారట, ఎవరో చంపేశారు అనే మాట వాళ్ళు చెవున పడితే ఇంకా వారి యొక్క మనోవేదన ఎలా ఉంటుందో వర్ణాతీతం. సో ఏదైతేనే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ జరిగిన తీరునంతా కూడా పరీక్షించగా విస్తుపోయే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. వారిద్దరి మీద కక్ష పెంచుకున్నటువంటి ఆ స్థానిక యువకుడే ఈ దారుణానికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. ఆ యువకుడు కూడా పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే క్లూస్ టీం ఆధారంగా అక్కడ వేలుముద్రలు అన్ని సేకరించారు. పరారీలో ఉన్నటువంటి నిందితుడి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అదే విధంగా 2 ఎల్లంగి అదే విధంగా గాయని ఇద్దరు మృతదేహాలు కూడా పోస్ట్ మార్టంకి తరలించారు. సో మా అమ్మ మా నాన్న ఇంకా లేరు, మేము అనాథలం అయిపోయామంటూ చాలా అమాయకంగా పిల్లలైతే మాత్రం అమ్మా నాన్న కోసం ఎదురు చూస్తున్నారు. సో కొన్ని గ్రామాల్లో జరిగేటువంటి ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సి ఉంది. ఎందుకంటే సాంకేతిక రంగం ఎంత వేగంగా రాకెట్ వేగంగా దూసుకు వెళ్ళిపోతుంది, కానీ ఇలాంటి చిన్న విషయాలు కూడా ప్రాణాలు తీసేవారు ఉన్నారంటే అమ్మాయి ఇంకా ఏమనాలో పోలీసులు కానీ అదే విధంగా అధికారులు కానీ ఇలాంటి బ్లాక్ మ్యాజిక్స్ ఏవి ఉండవు అనేసరి ఎన్ని అవగాహన కార్యక్రమాలు అదే విధంగా వాళ్ళకి వినపడేటట్టు ఇలాంటి వాటిని నమ్మకండి అని ఎన్ని నెత్తి నోరు బాదుకొని చెప్పినప్పుడు కూడా మీ తీరు మాదే మా తీరు మాదే అనేటట్టు కొంతమంది వ్యవహరిస్తున్నారు. సో ఏదైతేనే ఆ చిన్న పిల్లలు ఇద్దరు మాటలు కూడా ఒకసారి వారి తల్లిదండ్రుల గురించి ఏం చెప్తున్నారో వారి మాటల్లోనే వినేయండి. అది కాదమ్మా, ఇప్పుడు చిల్లంగా అంటే చంపేసినోడు వాళ్ళ ఇంట్లో చనిపోయారట. మధ్యాహ్నం చంపాడు, జ్వరం తగ్గలేదా, చిల్లంగా పెట్టారనుకుని అనుమానం, అందుకు చంపారా? ఈరోజు తోటయ్య చంపేశారు సార్. ఎందుకు కారణం రీజన్ ఏమో కారణం ఏదో నాకైతే తెలియదు సార్, కానీ అతను మట్టి మీద ఉన్నాడో ఎలా ఉన్నాడో అలా చంపేశానని చెప్పడం వరకే విన్నాం సార్. వచ్చి తెల్లారి 4 గంటల టైంకి చెప్పినారు సార్, తెలిసింది సార్. నాకైతే పూర్తిగా
నిద్రలో ఉన్నాము. 4 గంటలు ఎవరైనా లేవలేము సార్. తెల్లారి అయ్యేసరికి చెప్పారు సార్. నీ పేరు? పేరు శంకర్ సార్.